వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో గద్వాల్లో అయితే దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగింది. సో ఇంతటి దారుణానికి ఒడిగట్టారు పిల్లవాళ్ళ తల్లిదండ్రులు. సో ఏం జరిగిందంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని అదే గ్రామానికి చెందిన వేముల గ్రామానికి చెందిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తీసుకొని ప్రేమించి వెళ్ళిపోయారు, లేచిపోయారు. సో లేచిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బంధువులు సో ఆగ్రహంతో అమ్మాయి వాళ్ళ బంధువులందరూ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి సో ఆమె తల్లి ఎవరైతే ఉందో చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది. సో అతి దారుణంగా కొట్టారు. సో అయితే ఆ విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. సో వెంటనే అక్కడ స్థానికులు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పగానే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి వెంటనే పోలీస్ వాళ్ళు వచ్చి సో వాళ్ళతో మాట్లాడి ఆమెనైతే విడిపించడం జరిగింది. సో అంటే ఈ రోజుల్లో కూడా అంటే కన్న తల్లిదండ్రులు వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది కదా. సో వీళ్ళు కూడా పేరెంట్సే కదా. తల్లి ఏం చేస్తుంది పాపం ఆ అబ్బాయి తీసుకెళ్తే. సో ఆ మాత్రం ఇంగితం లేకుండా వాళ్ళ కన్న తల్లిదండ్రిని పాపం ఆమె ఏం తెలియదు, పల్లెటూరు అమాయకురాలు, ఆమెను పట్టుకొని చెట్టు కట్టేసి కొట్టడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా మనం ఇలాంటి విషయాలు ఎప్పుడు చూస్తామంటే ఎవరన్నా ఇంట్లోకి దొంగలు వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టడం చూస్తాం. అసలు ఈమె ఏం తప్పు చేసిందని చెప్పేసి వాళ్ళ తల్లిని పట్టుకొని ఈ విధంగా చేశారు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అయితే ప్రశ్నించడం జరిగింది. వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో అయితే చూడండి ఈ రోజుల్లో కూడా ఎంత దారుణం చేస్తున్నారంటే అంటే నీకు సో నేను ఈ మాట చెప్పకూడదు, బట్ నీకు అంత కోపంగా ఉంటే నువ్వు ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని కొట్టాలి, ఆ అబ్బాయితో మాట్లాడాలి, ఆ అబ్బాయి మీద తీర్చుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశాడు? సో అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు కూడా నిన్ను చేయొచ్చు. అంటే నీ కూతురు ఇష్టం లేకుండా అయితే ఆమె వెళ్ళిపోలేదు కదా అబ్బాయితో. సో అదే రకంగా నిన్ను కూడా చెట్టు కట్టేసి కొట్టాలి. మరి అట్లా చూసుకుంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెట్టు కట్టేసి కొట్టాలి. సో ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకని అబ్బాయినే బ్లేమ్ చేస్తున్నారు? అబ్బాయి ఏమన్నా తీసుకెళ్ళిపోగానే రావడానికి ఆమె చిన్నపిల్ల. సో అట్లా వెళ్ళిన ప్రతిసారి అబ్బాయినే బ్లేమ్ చేస్తారు. అమ్మాయి కూడా ఇష్టంతోనే వెళ్ళింది. అమ్మాయి పేరెంట్స్ కూడా ఇక్కడ తప్పు ఉంది. అమ్మాయి పేరెంట్స్ ఏమో అబ్బాయి పేరెంట్స్ని చెట్టుకు కట్టేసి కొట్టడం ఏంటి అసలు ఇది? అసలు మనం ఏ రోజుల్లో ఉన్నాము? అంటే ఒక్కడికి కూడా చట్టాలంటే భయం లేదు, ఒక్కడికి కూడా ఆలోచన లేదు, ఇంగితం లేకుండా ఇదేదో అది పల్లెటూరు. ఎట్లా ఉంటుందంటే ఏ విషయం జరిగినా పెద్ద మనుషుల మధ్య కూర్చొని మాట్లాడే పద్ధతులు ఉంటాయి అక్కడ పల్లెటూరులో ఎక్కువగా. గజ్వాల్ మండలంలోని వేముల గ్రామం అనే కాదు, ఇంకా ఇతర ఏ గ్రామం అయినా సరే పల్లెటూరులో ఇష్యూ ఎట్లుంటుందంటే ఏదైనా ఒక పిల్లగాళ్ళ మధ్య గొడవ అయినా ఇంకా ఏ విషయం అయినా వగైరా ఏదైనా కానీ ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంటే వెళ్ళే ముందు కంటే ఆ ఊరికి కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళ నిర్ణయించుకున్న పెద్దలు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇది జరిగిందని చెప్పేసి ఇరు వర్గాల వారిని కూర్చోబెట్టేసి మాట్లాడి కాంప్రమైజ్ చేసి పంపిస్తారు. మన భాషలో కాంప్రమైజ్ అంటారు. సో అట్లా కాంప్రమైజ్ చేసి పంపిస్తారు. సో అలాంటి ఉన్న పల్లెటూరులో అయితే వాళ్ళ తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టడం, మరి ఆ ఊరు పెద్ద మనుషులు ఏం చేస్తున్నారో, లేదా వీళ్ళకున్న మేబీ ఈ అమ్మాయి వాళ్ళది ఎక్కువ పవర్ అయినా ఎక్కువగా పలుకుబడి ఉండొచ్చు. సో అందుకని అబ్బాయి వాళ్ళు పేదలు అయి ఉండొచ్చు. సో ఈ విధంగా చేయడం అయితే ముమ్మాటికి తప్పనే చెప్పాలి. సో డెఫినెట్గా ఇలాంటివి చిన్న ఇన్సిడెంట్లు కాదు, వీటికి పనిష్మెంట్ అయితే కొంచెం గట్టిగా ఇవ్వాలి. సో అప్పుడే వేరే వాళ్ళు కూడా ఇట్లాంటివి జరగకుండా చూస్తారంటే ఏ రాచరిక పాలనలో ఉన్నామా ఎక్కడున్నామా అర్థం కావట్లేదు. అంటే పల్లెటూరు అనే కాదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే చెల్తుంది అని చెప్పేసి పెద్ద మనుషులు ఉన్నారు కదా చూసుకుందాంలే, ఇష్యూ అయిన తర్వాత ఏం కాదు మాట్లాడి కాంప్రమైజ్ అవుదాంలే, ఆ పెద్ద మనుషులకు 10,000 50,000 ఇస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారులే అన్న మెంటాలిటీ నుంచి బయటపడాలి. ఏదైనా ఉంటే చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, చేస్తే తప్పు అవుతుంది. సో మీ అమ్మాయి తప్పించుకొని వెళ్ళిపోయినప్పుడు, మీ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయినప్పుడు మీరు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఆ అబ్బాయి మీద కేసు పెట్టండి. సో వచ్చి పిలిపించి మాట్లాడండి. ఇదే కానీ వాళ్ళ అమ్మాయిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు చెట్టుకు కట్టేసి కొట్టడం ఎంతవరకు న్యాయం ఇది? సో ఆలోచించండి మీరు కూడా. ఈ ఇన్సిడెంట్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరిన్ని వివరాల కోసం శశి టీవీని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ.